స్టార్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిజాయితీ ఉంటే నీ ఇంట్లోనే పెట్టుకో, ఎమ్మెల్యే కావాలంటే ఏదైనా నేరం చేయి. కొత్త యుద్ధం మోపు చేసిన పులికేసి రాజ్యసభ టీవీల రాక్షసానందుడు. కలిసి రాని కాలంలో ఒడిసిపోయిన కొలువు, చల్లని పరిపాలనకు ఎల్లుండి సమాధి. పురుగుల పుంటికూర, లక్క పురుగుల అన్నం, పంటకేలి వంట దాకా అంత రసాయనం. కాలు పట్టుకున్నా కరుణించని పెద్ద కమలం, చిన్న పువ్వుకు చీడ తగిలిందన్న అద్వాని తాత. దేవుణ్ణి మింగేటట్టయిన భక్తుల భక్తి, శ్రీశైలం మల్లన్న లింగానికి సుస్తి. తాగి తైతక్కలాడిన జగన్ తమ్ముడు, ఫ్యాన్ గుర్తు ఆఫీస్ కాడ సుడిగాలి ఆట. ఒక తాన క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటారు. 10 ఓవర్లలో 50 రన్లు కొట్టిండ్రే అనుకో, అవతల టీమోడు 10 ఓవర్లలో 51 కొట్టాలి. అవే 51 రన్లు 7-8 ఓవర్లలో కూడా కొట్టొచ్చు. కానీ అట్లుండదు క్రికెట్ అంటే. 10 ఓవర్లు అంటే 10 ఓవర్లు ఆడేదాకా 51 కొట్టొద్దు. ఓ పిచ్చి రాములమ్మ, గదేంది గదే మాట, గది క్రికెటేనా, నీకు తెలుసా అసలు క్రికెట్ అంటే అని అనుకునేరు. నాకు బాగా తెలుసు, కానీ తెలియని వాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళకి చెప్పుండ్రి. Without addressing the concerns of the people of both the regions, both Seemandra and Telangana, it is difficult to go through the division process. We've got a lot of problems which come with the division, and these concerns should be addressed before going forward. The contentious issues which come with the division are the major problem. That is the issue of capital Hyderabad, where people have come here from different places from 1956. From the time they felt that this is their capital and this is where their future lies. ఇన్న ఆరుల్లా కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఏం మాట్లాడిండో, తెలంగాణ ఇయ్యొద్దు, తెలంగాణ ఆకలి పోరాటం కంటే సీమాంధ్ర పెంపుడు ఉద్యమమే చాలా పవిత్రమైనది, తెలంగాణ కోరుకుండు తప్పు, ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే లక్షల మంది ఆగమవుతారని చెప్పిండట. ఇంకా అట్లా కాదు, హైదరాబాద్ మీద ఇంకా చర్చ జరగాలి, అప్పుడే ఇడదీసేది ఉంటే అని చెప్పిండట. ఏం చర్చ కావాలి నాకు గోసి, ఉన్న కాడికి గద్దలు తనకపోయినట్టు తనకపోతిరి, ఇంకా ఏం మిగిలింది తొప్పే హైదరాబాద్లా, నీ చర్చల మీద మన్ను అని ఇప్పుడే ఏం తిట్టుకోకుండ్రి. దీని గురించి ఇంకా ఎట్లెట్లా చేస్తున్నాడో మొత్తం చూసినాక ఏమని అనేది ఉంటే అనుండ్రి. ఈడ చెప్తే నా సోదేవుడు వినడని ఢిల్లీలో ఒక టీవోళ్ళను కలిసి తెలంగాణ మీద పుట్టెడి ఇసంగా అక్కిండట. నీ ముఖ్యమంత్రి సల్లగుండా, నువ్వు మనిషివా కిరణ్ కుమార్ రెడ్డివా, ఇట్లనేనా మాట్లాడేది అని తొందరపడే అనుకుండ్రి. ఇంకా చాలా అన్నాడట ఇటువంటి మక్రం మాటలు. ఆయనకట పార్టీ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమట. ఈ మాటింటి ఎవడన్నా నోట్లకే నవ్వడిగా. 3 ఏళ్ల కింద ఏం చెప్పినావు తాత నువ్వు, పార్టీ హైకమాండ్ ఎట్లా చెప్తే అదే విధంగా ముందుకు పోవటం జరగతా ఉంది అని చెప్పలే సొల్లు మాటలు. మరి ఇవాళ తోక జాడిస్తున్నవేంది మనిషి. ఇంకా అట్లా కాదు, చివరి బంతి పడేదాకా ఏ ఆట పూర్తి కాదట. దీన్ని బట్టి అర్థమవుతుంది నీ క్రికెట్ ఆట తీరు కూడా. వాన పడితే ఆటేడికెళ్ళి ఆడతావు సిద్ధులు, 10 ఓవర్ల ఆట 2 ఓవర్లలో అయిపోతే 10 ఓవర్లు ఉన్నాయి కదా అని ఎవడన్నా ఇంకా ఆడుతుండొచ్చునా. తమరు పరిపాలనలోనే వీక్ అనుకుంటాం కానీ ఆటలల్లో కూడా ఆగమే ఉన్నట్టున్నావు కదా అని గుర్తుపట్టిండ్రు క్రీడారంగ నిపుణులు. కొలువులు చదువులు దవాఖాన్ల మీద ముందుగానే మాట్లాడి ఆ వెనుక చీరి రాష్ట్రం విడగొట్టాలనంట. మళ్ళీ ఇక నాకు మంచిగా వస్తాయి. రాష్ట్రం విడిపోతున్నదంటే ఇవన్నిటి గురించి మాట్లాడతారు ముందుగానే. ఇవన్నీ ఎట్లా చేయాలనో చేస్తారు, ఎవ్వరికి నష్టం కాకుండా చూస్తారు. తిర్రి మాటలు మాట్లాడతామేంది సారు అని అడుగుతున్నారు వార్డు మెంబర్గా మొన్న గెలిచిన వాళ్ళంతా. నీకు తోక తెలియదు, తొండెం తెలియదు, ముఖ్యమంత్రి అయినవు, అయినా ఏం చేస్తాం భరిస్తామని ఊకున్నారట పబ్లిక్. కుర్చెక్కినాకనన్నా నేర్చుకోకపోతావా అంటే రాను రాజగుర్రం అయిందన్నట్టే చేయబడితివని అనుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని ఇంత ఈగ్రంతో వెళ్తున్నావు, మీదికెళ్ళి సీమాంధ్రల పార్టీ పెడతాడట పటేలు పార్టీ. అగో మాకు తిట్టుకునే ఛాన్సే ఇస్తలేరని బాధపడేటోళ్ళు ఉంటే ఇక సురువు చేసుకోండి. మనకు నచ్చని వాళ్ళు ఎవరైనా మాట్లాడిండ్రి అనుకో, ఏం చేస్తాం అని మూతిట్టు తిప్పుకుంటాం,
అని ముక్కిటి తిప్పుకుంటాం. వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఎటెటో 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 చేస్తుంటాం. ఆఖరికి మనం చీదరించుకుంటున్నామని తెలిసి వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా కాకపోతే అక్క నేనేం చేసిన అక్క, అట్లా చేసే ఉంటే క్షమించక్క అని కాళ్ళ మీద పడతారు. అప్పుడు దాదాపు చాలా మట్టికి చాలామంది చల్లబడతారే అనుకో. కానీ ఇటువంటి పరిస్థితులు మన ఇళ్ళలోనే కాదు పార్టీలలో కూడా ఉంటాయి అని చెప్తున్నా చూపిస్తున్నా. కంప్యూటర్ల కాడికి వెళ్ళి సెల్ ఫోన్ల దాకా అన్ని నమో నరేంద్ర మోడీ అని ఆయన కాళ్ళ దగ్గరికి వస్తుంటే ఆయన మాత్రం కాళ్ళ ఏళ్ళబడి మొక్కినా అని ఎర్ర సైన్యం పాటకు సెంటిమెంట్ జోడించి అద్వానీ తాత కాళ్ళు మొక్కుతున్నాడు. నాకంటే బచ్చ మనిషివి, నన్ను కాదని ప్రధానమంత్రి అభ్యర్థి అయినావు అని ఇంకా కోపం మీదనే ఉన్నాడు అద్వానీ తాత. నీ మన్మన్న అనుకోయే అని మోడీ ఎంత మొత్తుకున్నా పువ్వు గుర్తు తాత మాత్రం అలుగులాలకేని బయటకు వస్తలేడు. పుడితేనే పువ్వు అందుకొని పుట్టినోడిని నడుమంత్రంలో వచ్చిన నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేద్దామని చూస్తున్నారు అని కోపం మీద ఉన్నాడట తాత. ముందుగాల పువ్వు గుర్తు పెద్ద పేరయ్య రాజ్నాథ్ సింగ్ సార్ ఏం చెప్పిండు, మా పువ్వు మళ్ళీ ఎగురు పెడుతుంది, రిక్కలేం విరిగిపోలేదని చెప్పుకొచ్చే. కానీ భోపాల్లో పెట్టిన సభలో అవన్నీ ఉత్తమాటలే అని బయటపడే. ఇక చూడుండ్రి కావాలంటే నరేంద్ర మోడీ సార్కు పువ్వుల గుర్తియాలే అద్వానీ తాత. ఎంత బలిమీకిచ్చిండు. ఇంకా ఇంతే కాదు కక్కసం అనుకున్నాడో ఏమో ఆఖరికి కాళ్ళ మీద కూడా పడ్డాడు మోడీ సారు. అయినా ఇంటాడా తాత? ఇగో మోడీ సార్ దక్షిణం దిక్కు నిలబడి ఇట్లా కాళ్ళు అందుకోగానే అద్వానీ సార్ ముఖం ఉత్తరం దిక్కు పెట్టిండు. ఏహపో మస్తుగా చూసినా నీ అటువంటి వాళ్ళని అన్నట్టు చేసిండు. మన ఊర్ల పొంచి కూడా ఇట్లనే ఉంటుంది కదా, అత్తకో ఆడపడుచుకో మంచినీళ్ళు ఇచ్చే కాడ కూడా కోడలు ఏం చేస్తుంది, తక్కువ నీళ్ళ గిలాస చేతులు పెట్టి ముఖం దింపుకొని వెళ్ళిపోతుంది. ఇంకా కోపం ఉంటే చేతులకు ఇవ్వకుండా ఆడ పెట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఎంత పగోడైనా కాళ్ళ మీద పడితే చల్లగా అవుతాడు. ఏదో జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటికెళ్ళి అందరం కలిసి ఉందామా అనుకుంటాడు. కానీ మన అద్వానీ తాత మాత్రం మంకు పట్టి ఇడుస్తలేడు. మోడీ ప్రధానమంత్రి అయితే కూడా చల్లబడతాడో ఏమో చూడాలి. మరి ఇప్పటికైతే ఎడమొఖం పెడమొఖమే ఉన్నది ముచ్చట. ఓట్ల పండుగ వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరంతా? ఈసారి ఓటు వరకు వేయాలి. అయ్యా పోయినసారి ఆయన అడిగిండే కానీ వేయలేకపోతే ఈసారి అన్నీ వేయాలి. అయ్యో ఈయనకంటే ఆయన మంచోడు కాబట్టి ఆయనను గెలిపియాలి. ఊరును ఉద్ధరిస్తాడు, పరిపాలన మంచిగా చేస్తాడు, ఆపత వచ్చినా సంపద వచ్చినా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు అని అనుకుంటారు కదా. ఇక ఇప్పటి నుంచి అట్లా ఆలోచించకుండ్రి, ఎందుకంటే ఇప్పుడు సిస్టమ్ మొత్తం మారిపోయింది. రౌడీ రాజుకే మీ ఓటు, కూనీ కోర్ జిందాబాద్, మర్డర్ మహారాజును గెలిపించుండ్రి, కబ్జా కోర్ కత్తి గుర్తుకే మీ ఓటు. ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? ఇవే మాటలు రేపు మీరు కూడా వినవలసి వస్తుందని చెప్తున్నాం. ఎందుకంటే నేరాలు చేసిన వాళ్ళు, దొంగలు, దోపిడిదారులు ఓట్లల్లో నిలబడొద్దని సుప్రీంకోర్టు చెప్తే కేంద్రం వాళ్ళు ఈ చెవులకే నిన్నరు, ఆ చెవులకే నిడిచిపెట్టిండ్రు. ఏటీఎంల దొంగల కాడికి వెళ్ళి ఏనుగును మింగేటోళ్ళు కూడా భరతమాత బిడ్డలే. వాళ్ళు పోటీ చేయొచ్చు, రాజ్యాంగాన్ని సదరొచ్చట, జనం మీద పడి కూడా దోసుక తినొచ్చు అని ఢిల్లీ సర్కారు పెద్దయ్యలు పార్లమెంటు రచ్చబండ మీద తీర్మానం చేసిండ్రు. రౌడీలు, గుండాలు కూడా రాజ్యం ఏలొచ్చు అన్నట్టు. హత్యలు, మానభంగాలు, కూనీలు, దోపిడీలల్లా చేయిదిరిగిన అపర పండితులే రేపటి మన ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్నట్టు. మొన్నటిసారి ఓట్లేసినప్పుడు నిలబడ్డోళ్ళ దాంట్లో మంచి మనిషి ఎవడున్నాడో ఎత్తుక్కొని ఓటేస్తుంటారు కదా. ఇప్పుడు అట్లా కాదుగా, నిలబడ్డ కబ్జా రాయులల్లా, రౌడీ షీటర్లల్లా మేలిమి రౌడీనో మంచి కబ్జా రాయుడినో చూసి ఎన్నుకోవాలన్నట్టు. ఇగో ఇట్లా తయారు చేసిండ్రు మన నాయకులు దేశాన్ని. మొత్తం రౌడీల రాజ్యం, గుండాల పెత్తనం అయిపోయింది అన్నట్టు. రేపు పొద్దుగాల మీ ఎమ్మెల్యే ఎవడరా అంటే అగో పలానా ఆమెను మర్డర్ చేసిండు చూడు, అగో గాయననే మా ఎమ్మెల్యే. మీ ఎంపీ ఎవరురా అంటే అగో ఆ ఊరెనక 50 ఎకరాలు సర్కారు భూమి కబ్జా పెట్టిండు చూడు, అగో గాయనే గా బంగారయ్యనే మా ఎంపీ అని చెప్పుకోవాలి. ఇంకా ఇంతే కాదు, ఏడనన్న మీటింగులు పెట్టినప్పుడు నా పుట్టు పూర్వాంతమంతా దొంగతనాలు, దోపిడీలే, అవిటిని చూసే నాకు ఎమ్మెల్యే టికెట్, మా చెల్లెకి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రని చెప్తారు. అది మీరు వినవలసి వస్తుంది. అమ్మో ఈ దొంగలే ప్రజల్ని వెళ్తే దేశం ఇంకేం మిగలదని సుప్రీంకోర్టు చెప్తే అందరు కలిసి సుప్రీంకోర్టు మీదనే నిందేసి దొంగలకు, రౌడీలకు కనీస మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతున్నామని న్యాయానికే ఉరిశిక్ష చేస్తున్నారు మన లీడర్లు. సుప్రీంకోర్టు చెప్పిన ముచ్చట కనుక అమలు చేసేది ఉంటే
కోట్ల రూపాయలు జనం సొమ్ములు దిగమింగినోడు, సర్కారు భూములు మింగినోడు, ఏటీఎంలు దోసినోడు, మందిని చంపినోడు ఇవాళ ఓట్లల్లో నిలబడొస్తుందా? ఆడ నిలబడకపోతే ఎవడన్నా మంచోడు నిలబడతాడు కదా. అగో ఆ మంచోడు ఎలక్షన్లలో పోటీ చేయకుండా ఈ పని చేసిండ్రు మన కేంద్రంలో ఉన్న అన్ని పార్టీలోళ్ళు కలిపి. ఓట్లునే రౌడీలను రాజులను చేస్తేందుకు, ఎన్నికలునే కూనికోర్ల కోసం అన్నట్టు చేసిండ్రు మొత్తం మీద. ఇంకెక్కడి న్యాయము, ఇంకెక్కడి ధర్మం? మీరే ఆలోచన చేసుకోండి మన దేశం ఎటు దిక్కుపోతున్నదో. 4 రోజులు మన నడుమ ఎవరన్నా తిరిగి వెళ్ళిపోతుంటే ఎంత బాధ అనిపిస్తుంది. అయ్యో మంచి సోపతుండే, మంచి మనిషి ఉండే, ఒక్క మాట కూడా ఎవ్వళ్ళు అనకపోతుండే అని పొగిడి 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 సాగనంపుతాం కదా. అట్లనే మన పోలీస్ బాస్ కూడా మన అందరికి ఇప్పటి నుంచి కాకి పాయింట్ల కాకంగిలా కనిపించాడంట. ఎందుకు, ఏమిటి, ఎలా అని మాత్రం నన్ను అడగకుండ్రి, ఎందుకంటే నేను అసలే చాలా బాధలున్నా. అయిపోయిందిగా మన డీజీపీ దినేష్ రెడ్డి సార్ కొలువు దగ్గరకు వచ్చింది. ఇక 2-3 రోజులైతే పెద్ద సార్ కొలువులకు వెళ్ళి దిగిపోతాడు. ఇంకో ఏడాది కొలువులనే కొనసాగుతా అని హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీ దాకా సాగిండు. కానీ సర్కారు వాళ్ళు కూడా పట్టించుకోలే. చాలు ఇక చాలు నీ సేవలని చేతులు దులుపుకున్నారట. పెంచితే పెంచుదురేమో కానీ ఈ నడుమ సార్ చాలా సార్లు పేపర్లకు టీవీలకు ఎక్కిండు. అదిగాక సార్కు స్వామి భక్తి ఎక్కువ ఉంటుంది. ఇక తీర్వాటం ఏడుంటుంది అనుకున్నారో ఏమో కానీ మొత్తం మీద రేపో ఎల్లుండో కొత్త పోలీస్ పేపర్ రాబోతున్నాడు రాష్ట్రానికి. కానీ మస్తు చేసిండు సారు కొలువు ఎక్కిన కాడికి వెళ్ళి. రాష్ట్రంలో శాంతి భద్రతలు 3 పేలుళ్ళు 30 కాల్పుల లెక్క విరజిల్లినాయి. రౌడీలు గూండాలు కూడా ఒరిజినల్ పనులు ఇడిచిపెట్టి కాషాయం బట్టలు వేసుకొని ఎటో వెళ్ళిపోయినరట. మొత్తం రాష్ట్రంలోనే ఒక్క భూమి కూడా కబ్జా కాకుండా కాపాడిండట. లా అండ్ ఆర్డర్ను సమదూకం జోకిండని పెద్ద సారుకు పేరు. ఎవరన్నా దినేష్ రెడ్డి సారు మంచి పని నోర్చుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళు తిట్టుకున్నా సరే ఇనవడనట్టు వెళ్ళిపోయిన శాంతి కపోతాం ఆయన. వార్తలు రాసిన వాళ్ళ మీద కూడా ఎటువంటి కేసులు పెట్టకుండా సంయమనం పాటించిన దేవుడు ఆయన. పోలీస్ వ్యవస్థకు రాజకీయంతో పెళ్లి చేసి ఉన్నత శిఖరానికి చేరుకున్నాడు. ఇవే కాదు, మన గౌరవ డీజీపీ దినేష్ రెడ్డి సార్ గురించి చెప్పాలంటే ఒడవది. రాస్తే రామాయణం, వింటే మహాభారతం అయ్యేటట్టుంది. కానీ చాలా బాధపడుతున్నారట సార్ కొంతమంది. మీరు విశ్రాంతికి దగ్గరైనరని తెలిసి బాధలకెళ్ళి బయటపడలేక కుమిలిపోతున్నారట సార్ మీ అభిమానులు. ఇవాళ చాలా సంతోషకరమైన వార్త. థ్యాంక్స్ టు మేడం సోనియా గాంధీ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండ్ యాంథోనీ గారు, ఆజాద్ గారు, అహ్మద్ పటేల్ గారు, ముఖ్యమంత్రి గారికి కూడా. He has taken a wise decision not to give extension to the DGP, present DGP దినేష్ రెడ్డి గారు. అటు సమతా బ్లాక్ ముంగడి దాకా కారును తీసుకుపోయే ఏకైక వ్యక్తి మీరే ఉండే సార్. మీరు కూడా ఇప్పటి నుంచి రాకపోవచ్చని ఆ బంగ్లా కూడా బాధపడుతున్నదట సార్. ఎంతైనా మీరు హీరో సార్, హీరో అనుకుంటున్నారు జనమంతా. అన్యాయాన్ని, రాజకీయాన్ని ఏ దాన్ని మీ పాలనలో ధరికి రానియకుండా వెళ్ళిన మహారాజు సార్, మహారాజు అంటున్నారు. మీ పొయ్యిలో కురాయి ఉందా చూడుండ్రి, ఆరిపోయిందా చూడుండ్రి. అగో కురాయి ఎందుకు రాములమ్మకు అని అనుకుంటురా? చూడుండ్రి, నేను చెప్తా కదా. ఇంకా ఇంగులం ఉంటే ఆ కురాయి తీసి మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఒకరికి కొర్రాసు సురుకు పెట్టాలి. అగో అంత తప్పు చేసిన వాళ్ళు ఎవరున్నారు అని అనుకుంటురా? ఆయన చేసింది తప్పు కాదు, తప్పు నర. ఆయనకు సురుకు పెడితే ఇంకొకరు మళ్ళా చెయ్యరు. అట్లా వేసుకోండి మీరు, చూస్తారా? మన ఊర్లో పాటి తాగుబోతులు ఏం చేస్తారు? ఏడనో గుడిసెల కూర్చొని ఇంత గుడంబనో షీప్ లిక్కరో వేసుకొని ఇంటిని రోడ్డును ఒక్కటి చేస్తారు. ఆడకట్టంతా ఆగమాగం చేస్తారు. ఒర్రిందే ఒర్రుతారు. కనిపించిన వాళ్ళనల్లా తిడతారు. వెనకటి పంచాది ఒకటి గెలిగించుకొని తాగింది దిగదాకా అదే పాట పాడతారు. నలుగురు వచ్చి తుప్పుమని మీద ఉంచి ఒకటి వేసేదాకా అట్లనే చేస్తారు. ఇది ఊర్లో పొంచి ఉండే ముచ్చట. ఇక హైదరాబాద్లో ఇటువంటి మనిషే ఒకడు మోపైండు. వాడు ఎవ్వరికి చెవున పట్టకుండా చేసిండు. ఇగో ఇది మన జగనన్న పార్టీ ఆఫీసు. చిన్నదొర జైల్లోకి వెళ్ళి బయటికి రాగానే సంతోషం తట్టుకోలేక ఓ తమ్ముడు కుతికెల దాకా తాగినట్టుండు. ఇక ఎవ్వరికి మనసున పట్టకుండా చేస్తున్నాడు. ఇక చూడుండ్రి, పడ్డకు పడ్డున్నాడు, ఎట్లా లొల్లి పెడుతున్నాడో. అరే ఊకోరా నాయన అన్న ఇంటలేడు. వాని పాట వాందే. వానికి బట్ట సోయి కూడా లేదు. ఓదికు గుండీలు ఊసిపోతుండగానే గుండెలు గుద్దుకుంటున్నాడు. అగ చూడుండ్రి, వాని ముఖం మంచిగా చూడుండ్రి.
ఏ ఊళ్ళకైనా వచ్చిండో ఏమో తమ్ముడు కానీ ఎవ్వరికి ఇంటలేడు. అగో వాని నోరు కూడా చక్కగా తిరుగుతలేదు, నీ నోట్లే నీళ్లు పోయ్యా. ఏందిరా పిల్లగా మంచిగా పెన్లాం పిల్లలతోని చల్లగుండక ఏంది తాగుబోతేశం? నన్నెవాళ్ళు చూస్తారు, అంతా జగన్ ముచ్చట్ల పడి అటు దిక్కే చూస్తారు అనుకున్నావో ఏమో కానీ తీన్మార్ వాళ్ళ వీడియో ఆడనే ఉన్నది బిడ్డ, నీ అటువంటి వాళ్ళని తీస్తందుకే. ఇంకా వాని డిమాండ్ నుండ్రి. ఏంది సోనియా గాంధీని అరెస్ట్ చేయాలనా? నీ కోరిక పాడుగాను, తాగితే గింత సోయి లేకుండా మాట్లాడతారా పిల్లగా? పో సప్పుడు చెక్కవో, బాగానే వచ్చినావు ఇక ఈగ్రం తప్పిన ముఖం పెట్టుకొని నీ తాగుడు ఇంట్లో మా అన్నవయ్యా. ఉడుకుడుకు బువ్వల మామిడికాయ తొక్కేసుకొని తింటే ఆహా ఎంత మంచిగుంటుంది. అబ్బా చెప్తుంటేనే ఊరిలో వస్తున్నాయి, నా నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి. అబ్బా ఉడుకుడుకు బువ్వల ఏది వేసుకొని తిన్నా కమ్మగా ఉంటుంది. ఆకుకూరైనా కాయగూరైనా ఏదైనా సరే దాని రుచే అలాగుంటుంది. ఈ ముచ్చట చెప్తుంటే మీకు మంచిగా అనిపిస్తుంది కదా. మరి మీరు ఎప్పుడైనా పురుగుల మందు ఎట్లుంటుందో చూసిండ్రా? చూసిర్రా ఏంది, మీరు రోజు తింటుర్రు కదా అదే. ఏంది నమ్మబుద్ధి అయితలేదా? నిజమేనంట, మీరు రోజు పురుగుల మందు లేకుండా అసలు బువ్వ తినరని బయట పడ్డది. చూడుండ్రి, నన్నేం చూస్తారు. నాటేసి 4 వారాలు అయిపోయా, మొలకలేవిరో కనిపిస్తలేవని ఒక రైతు, కొట్టు పీసినార్తనం చేస్తావేంది, 2 యూరియా బస్తాలు తెచ్చి సల్లు మంచిగా పెరుగుతుందని ఇంకో రైతు చెప్తాడు. ఆ యూరియా కొట్టినాక మళ్ళీ కొన్ని రోజులకే పురుగు తగిలిందని మళ్ళీ ఒకసారి డిఏపో బోయేపో ఏదో ఒకటి కొట్టాలి. ఎలుకలు చేనంతా పాడు చేస్తున్నాయని ఎంట్రీని ఒకసారి కొట్టాలి. ఆఖరికి కళ్ళంలో ఒడ్లు కాంటకాడికి పోగానే మిల్లోలు పట్టిస్తారు. లక్క పురుగులు రాకుండా పౌడర్ చల్లుతారు. ఆడికెళ్ళి కొనుక్కొచ్చుకొని వంట చేసుకుంటే పురుగులు చచ్చుడేమో కానీ ఎట్లున్న యూరియా గుల్కల వాసన అట్లనే ఉంటున్నదట. అంటే రోజు మీరు అన్నం కూరలే కాదు ఎరువులు కూడా మింగుతున్నారు అన్నట్టు. పురుగులను వదిలించుకునే తందుకు ఎరువులు మింగుతున్నారనే దీని అర్థం. మరి ఎరువులు చల్లకపోతే పంటలు పండాయి, పండిన పంట నిల్వాలంటే ఎరువులు తప్పదాయి. మరి ఏం చేద్దాం చెప్పు అనుకుంటున్నారా? అంతకంటే ముందు ఈ పురుగుల బువ్వ సంగతి ఎట్లా బయటపడ్డదో ఈ నుండి చెప్తాం. అది కూడా అన్నంలోనే కాదు కూరలల్లో కూడా పురుగుల మందులు కలుస్తున్నాయట. ఇక తొక్కులు పెట్టుకుంటే కూడా అండ్ల కూడా ఈ గుల్కల పొడి అది కూడా ఇంత కలుస్తున్నదట. అంటే అన్నమే కాదు మనం తినే అన్నిట్లల్లా పురుగుల మందులు కలుస్తున్నాయట. అయితే ఇది అంతా ఎట్లా బయటపడ్డదంటే కొంతమంది ఈ అన్నం కూరలల్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందామని చూసిండ్రట. చూస్తే అందులో ఈ పురుగుల మందుల కథ బయటపడ్డదట. ఇంట్లో లేదు అందులో ఉన్నదని ఏం లేదు, అన్నిట్లల్లా ఏదో ఒక పురుగుల మందు కలిసిపోతున్నదట. ఈడ ఇంకొక డౌట్ కూడా రావచ్చు మీకు, అదేంటంటే పురుగుల మందు చేనులకు కొడతాం, ఉడకబెట్టినాక ఏముండదు కదా అని. అయితే ఇది వెనకటి కాలం కాదు, జల్ల పురుగును చంపేతందుకు కూడా డేంజరస్ వంటి మందు కొడుతున్నారు నిన్నయాల. అట్లనే చేనులలో కూడా పురుగులు చచ్చేందుకు మస్తు మందులు చల్లుతున్నారు. అవి మస్తు పవర్ ఉంటున్నాయి కాబట్టి అవి ఉడకబెట్టినా పోతలేవు, కడిగినా పోతలేవట. మరి ఎట్లా చేద్దాం ఇట్లా అయితే అంటే మళ్ళీ వెనకటి కాలం రావాల్సిందే. ఎరువు అంటే బర్ల పెండనో తునికాకో నల్లమట్టో వేసి చేనులకు లగుదెద్దురు, పండిన పంట కూడా మంచిగా ఉండేది. అంటే ఈ అడమైన డిఏపీలు యూరియాలు 2020లు గుల్కలు కొట్టుడు బంద్ చేసి పెండనో ఆకులో జల్లి చేస్తే తప్ప ఈ బాధ పోదు. మరి ఇప్పుడు అట్లా చేసేందుకు పెండేడు ఉంది కానీ అబ్బా ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు బాధలు బయటకు వస్తాయి. ఏం చేద్దాం, బతుకున్న రోజులు ఎట్లనో ఒక అట్లా తిని బతుకుదాం. మరి ఎక్కడేం దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని అంటారు కదా. ఇప్పుడు దేవునికే దిక్కు లేకుండా అయింది. భక్తులంతా కలిసి దేవుణ్ణి ఎదగకుండా చేస్తుండ్రు. ఎదగకుండా చేస్తే చేసిండ్రేమో కానీ ఎప్పట్లెక్కన్నా ఉంచితే సరిపోయి, కానీ ఇంకా చిన్నగా చేస్తున్నారంట దేవుణ్ణి. ఎక్కడి దేవుడు ఏ ఊళ్ళే అని అనుకుంటుర్రా? బా ఉండుండ్రి, మొత్తం చెప్పేదాకా కూడా ఊకోరు మీరైతే. మీరు వేసుకోండి శివ శివ. మన దేశంలో భక్తి విపరీతంగా పెరిగిపోతున్నది. మన రాష్ట్రంలో అయితే ఇంకా ఎక్కువ. ఎంతంటే ఆఖరికి మన శ్రీశైలం మల్లన్న ఉన్నాడు కదా, ఆయన గుడిలున్న శివలింగాన్ని తుడిచి అరగగొట్టేంత చేస్తున్నారట భక్తి పూజలు. రోజు అభిషేకం చేసినప్పుడు లింగాన్ని దుడవాలే కదా, అట్లా ఎన్ని 100 ఏళ్ళకి దుడుస్తున్నారో ఏమో గానీ ఇంత లింగం సైజు తక్కువ అవుతున్నదట. మొత్తం మీద దేవునికి అగ్ని పరీక్ష పెడుతున్నారు భక్తులంతా కలిసి.
ఏహే గట్ల నీళ్లు పోసి తుడిస్తే లింగం కరిగిపోతాదని కొంతమంది అనుకుంటారు. అది అట్లా చేయరు, పంచామృతాలతో చేస్తారు. అందులో పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె అన్నీ కలిపి లింగానికి అభిషేకం చేస్తారు. ఏళ్ళకేళ్ళ నుంచి చేస్తుంటే కాదా మరి కరిగిపోదా? అందుకే ఇప్పుడు ఏం చేయాలనని దేవస్థానం వాళ్ళు పెద్ద పెద్ద గురువులను కలుస్తున్నారట లింగాన్ని ఎట్లా కాపాడాలని. మీరు కూడా మస్తు సార్లు చూసే ఉంటారు ఈ లింగాన్ని. అయితే ఈ లింగాన్ని ఎట్లా చేద్దామని అనుకుంటుండగానే ఒకరు వచ్చి బంగారం పూత చేపిద్దాం దీని చుట్టూ అన్నారట. అట్లయితే కరగకుంటుంటదని చెప్పిండ్రట. ఇంకా కొంతమంది ఏమో అయ్యో గట్టెట్లా చేస్తారు, లింగాన్ని బంగారంతో దాచిపెడదామా, అట్లా చేస్తే మంచిది కాదు, అరిష్టమని కొంతమంది అన్నారట. నాసిక్లో ఉన్న త్రయంబకేశ్వరంలో కూడా లింగం ఇట్లనే నునుపైందట. మరి ఆడెట్లా చేసిండ్రు ఈడెట్లా చేసిండ్రు అని తెలుసుకుంటున్నారట దేవస్థానం వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి శివలింగం అయితే రోజు రోజుకు తరిగిపోతుంది. మీకు తెలుసా తెలియదు, బాగా నేను ఒకప్పుడు చూసినప్పుడు ఎంత హైట్ ఉన్నదో ఇప్పుడు కిందికి తగ్గిపోయింది. ఇంకా దాని మీద మొత్తం వేసి తరిగిపోవడం వల్ల దీని మీద సంప్రదింపులు చేశాం, పీఠాధిపతులతో సంప్రదింపులు జరిపాం. ఏం చేస్తారో ఏమో, ఎవ్వలైతే లింగాన్ని బాగా చూడలేదో మళ్ళొక పారి పోయి చూడుండ్రి. కంటి నిండా శ్రీశైలంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకోండి. రేపు బంగారం పూతనో ఏదో ఒకటి చేశానంటే ఒరిజినల్ లింగం చూడకుండా అవుతారు. అయితే ఈడ ఇంకొక ముచ్చట కూడా వినబడుతున్నది. లింగానికి ఏదన్నా చేస్తే అరిష్టం, బాగా నమ్మకం ఉన్న భక్తులు అట్లెట్లా అని కొట్లాటకొచ్చేటట్టున్నారని కూడా అనుకుంటున్నారు. మరి ఎట్లయితుందో ఏమో. ఏదేమైనా గాని శ్రీశైలం మల్లన్న గుడిలో శివలింగాన్ని శివుడే రక్షించుకోవాల్సిన పరిస్థితి మాత్రం వచ్చింది. నిజాయితీ ఉంటే నీ ఇంట్లోనే పెట్టుకో, ఎమ్మెల్యే కావాలంటే ఏదైనా నేరం చేయి. కొత్త యుద్ధం మోపు చేసిన పులికేసి రాజ్యసభ టీవీలా రాక్షసానందుడు. కలిసి రాని కాలంలో ఒడిసిపోయిన కొలువు, చల్లని పరిపాలనకు ఎల్లుండి సమాధి. పురుగుల పుంటికూర, లక్క పురుగుల అన్నం, పంటకేలి వంట దాకా అంత రసాయనం. కాలు పట్టుకున్నా కరుణించని పెద్ద కమలం, చిన్న పువ్వుకు చీడ తగిలిందన్న అద్వాని తాత. దేవుణ్ణి మింగేటట్టయిన భక్తుల భక్తి, శ్రీశైలం మల్లన్న లింగానికి సుస్తి. తాగి తైతక్కలాడిన జగన్ తమ్ముడు, ఫ్యాన్ గుర్తు ఆఫీస్ కాడ సుడిగాలి ఆట. ఇయాలటికి నేను చేతులు ఎత్తేసిన అయిపోయింది, నేను పోతున్నా, మళ్ళీ రేపు వస్తా. మీరు చూస్తూనే ఉండండి V6.